నా రోల్ త్రూ యూత్ కి ఎక్కువ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ యూత్ ని టార్గెట్ చేస్తూ మెసేజ్ అన్నారంటే మీతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, మీతో దూరంగా ఉండాలనా? ఏమో అది చూస్తే మీకు అర్థమైపోతుంది. యూత్ కి ఒక మెసేజ్ మీరు ఇస్తున్నారంటే మీ దగ్గరికి రావద్దనే గా రోల్. మీరు ఇలా అంటే నాకు ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. ఫ్రెండ్షిప్ అన్న టర్మ్ మీదనే ఎక్కువ నా రోల్ ఫోకస్ అయి ఉంటుంది అనమాట. గుడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో మనం ఎవరితో పరిచయం అవుతుంది, మనకి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ని ఎంత ట్విస్ట్ చేస్తారు, లేదా ఎంత డెవలప్ చేస్తారు, లేదా ఎంత పాడు చేస్తారు అన్నది మీకు నా జర్నీ త్రూ అర్థమవుతుంది. సో చందనతో గుడ్ ఫ్రెండ్షిప్పా బ్యాడ్ ఫ్రెండ్షిప్పా? అది మీరు చూసి నాకు చెప్పండి. రియల్ లైఫ్ అడిగాను, రీల్ కాదు. అది ఇంకా మీరు ఫ్రెండ్షిప్ అయ్యాక మీరే చెప్పండి. అంతేనా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటర్వ్యూ అయ్యాక యాక్షన్ చేసుకొని. ఓకే, అంటే ఎంటైర్ మూవీ జర్నీలో మీరు ఉంటారు. ఇస్ ఇట్? ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంటైర్ మూవీ ఉంటారు. ఇంటర్లింక్డ్, లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి ఏదో ఒక మెసేజ్ కన్వే చేస్తూనే ఉంటుంది టిల్ ది ఎండ్. ఓకే, సో బాగా ఈ మూవీలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ అ సర్ప్రైజ్, సూపర్ డూపర్ అనద్దు, ఏదో ఒకటి చెప్పండి. యాజ్ మెన్షన్డ్, నా త్రూ కన్వే చేయాలి అనుకున్న మెసేజే నాకు ఈజ్ లైక్ అ వెరీ లైకింగ్ ఎలిమెంట్ అనమాట. నేను స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు నా త్రూ సార్ ఏదైతే కన్వే చేయాలనుకున్నారో నేను అక్కడికి సార్ ఐ మీన్ నేను చేస్తాను నా కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి మీకు చెప్తాను. ఏదైతే సార్ ప్రామిస్ చేశారో అట్లానే మూవీ మొత్తం తీసుకెళ్లారు. కంఫర్ట్కి ఎక్కడ నా కంఫర్ట్ ఇప్పుడు డేంజర్ వెళ్తుంది అన్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ఏదైతే ప్రామిస్ చేశారో టిల్ ఎండ్ వరకు అదే ప్రామిస్ మీద నిలబడి ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే మెసేజ్ కన్వే చేయాలనుకున్నారో అది కూడా చేశారు వితౌట్ ఎనీ అన్కంఫర్టబిలిటీ. వావ్ అండి యుగంధర్ గారు, అసలు మామూలుగా చెప్పట్లే మీ గురించి వీళ్ళు. సో సెట్స్లో మీరు ఎలా వాళ్ళతో ఉన్నారు అంటే వర్క్ విషయంలో కావచ్చు, ఇన్ పర్సన్గా కూడా. ఇన్ పర్సన్ చెప్పండి, రెండు ముక్కలు ఇంకా వినాలనిపిస్తుంది యుగంధర్ గారి గురించి. యుగంధర్ గారి గురించి ఇన్ పర్సన్ ఉండదు. ఆయన పొద్దున్న వస్తారు, షార్ట్స్ మైండ్లో పెట్టుకుని వస్తారు, కెమెరామెన్తో మాడుకుంటారు. కెమెరామెన్ ఆయన లవర్స్ లాస్ట్ టైం కూడా చెప్పారు, ఇద్దరు గుసగుసు మాడుకుంటారు, ఈ షార్ట్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎన్ని నెంబర్ ఆఫ్ షార్ట్స్ అయితే ఎప్పుడు అయిపోతుంది అని చెప్తాను. నా మీకు 3:34కి అయిపోద్ది అన్న మీకు అన్నాడు. ఎందుకన్నాను మనం పొద్దున్న 3 షార్ట్లు తీసాను, ఇంటర్వల్ బ్రేక్ ఇచ్చినాను, లంచ్ బ్రేక్ ఇచ్చి ఒక 1 అవర్లో మళ్ళీ అయిపోతుంది, మీకు అయిపోతుంది 3:34కి అయిపోతుంది అంటే అలాగే అయిపోతుంది కరెక్ట్గా అంతే. అంటే అంత ప్లాన్ ఉంటుంది అనమాట. అంటే ఈరోజు సీన్లు ఏంటి, ఈ అమ్మాయి సీన్లు ఏంటి, నా సీన్లు ఏంటి, ఎన్ని క్లోజ్లు వస్తాయి, నా వర్ష అని ఒక ప్లాన్లో ఉంటాడు ఆయన. చాలా క్లారిటీతో యుగంధర్, గాడ్ బ్లెస్ యూ. అంటే నీకు సీరియస్ జెన్యూన్గానే నీకున్న ప్లానింగ్కి ఒక మంచి సినిమా పడుతుంది 100%. చాలా ప్లాన్డ్. అంటే ప్రొడ్యూసర్ వైపు నుంచి కూడా, ప్రొడక్షన్ వైపు నుంచి కూడా ఒకరోజు తీస్తే 6 దాటితే మళ్ళీ పడుతుంది, ఎక్స్ట్రా ఉంటాయి కదా అవన్నీ. సో ఇండోర్ చేసినప్పుడు ఈ సినిమా ఈ సీన్ చేద్దాం అలాగా చాలా ప్లాన్డ్గా చాలా బాగా చేశారు. బడ్జెట్ ఫస్ట్ ఏం చెప్పారు అదే బడ్జెట్లో ఫినిష్ చేయడం, అది ప్రొడ్యూసర్ ప్రాబ్లం. బట్ స్టిల్ నేను కూడా చాలా హ్యాపీ కదా, ఇది బడ్జెట్లో అయిద్దాను అందులో ఫినిష్ చేయడం అని చాలా బాగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ చాలా బాగా చేశారు. చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఒక 10-20 సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా సీన్ టు సీన్ చాలా ప్లాన్గా చాలా బాగా చేశారు. ఓకే, సో బిగినింగ్ ట్రైలర్ ఎండింగ్లో ఒక డైలాగ్ అయితే అందరూ మర్చిపోలేకపోతున్నారు. మీ వైఫ్ని చంపారా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆ డైలాగ్ ఒకసారి మా కోసం ప్లీజ్. ఈస్టర్ గారు అడుగుతారు కదా, తప్పు చేస్తే శిక్ష చేతి కిందకి పడింది, అదే కదా అంతేనా డైలాగ్? అంతే ఆ డైలాగ్ అది. అంటే అంతే, అంటే నేను చంపాలి లేదని సినిమాలో చూసి తెలుస్తుంది అది డైలాగ్. నువ్వు నన్ను అరెస్ట్ చేస్తారు కదా, ట్రైలర్లో ఉంది కదా అది. వైఫ్ని చంపేస్తావు, అంత ఇష్టపడిన వారిని ఎలా చంపేస్తావు అన్నప్పుడు చెప్తారు రావణాసురుడు తప్పు చేస్తే శిక్ష చేతి కిందకి పడింది.